తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ వెళతారు. వరంగల్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో చెన్నైకు వెళ్లనున్నారు. నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ వెళ్తారు. వరంగల్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో చెన్నైకు వెళ్లనున్నారు. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, ఆకస్మిక పర్యటన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేయబోతున్నారు. సాయంత్రం 5:30 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న రాహుల్ గాంధీ ఆ తర్వాత చాపర్ లో నేరుగా వరంగల్ కి వెళ్తారు. అక్కడ నుండి వరంగల్ నుండి కాజీపేట్ రైల్వే స్టేషన్ నుండి చెన్నైకి రైలు మార్గంలో వెళ్లనున్నారు. అయితే కాసేపు హన్మకొండ హోటల్లో, సుప్రభాత్ హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే బీసీ కులగణన అంశం పైన ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోనున్నారు. అసలు బీసీ కులగణనకు, ఎస్సీ వర్గీకరణ పైన ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా పూర్తిగా వాళ్ళ ప్రజల యొక్క రియాక్షన్ తెలుసుకునే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ట్రైన్ లో ఎందుకు పర్యటన చేస్తున్నారంటే కాజీపేట నుంచి చెన్నైకి అసలు రైల్వేను ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వము అంటున్న నేపథ్యంలో, వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటీకరణ అంశం పైన ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తారనేది కూడా పిసిసి వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ పర్యటనకు ఆకస్మిక పర్యటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి కూడా సమాచారం లేదు. ఇందాకనే ఆకస్మికంగా ఒకేసారి రాహుల్ గాంధీ వస్తున్నాడు తెలంగాణకని కూడా పిసిసి మొత్తం యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అందులో భాగంగానే 5:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఆ నుండి నేరుగా వరంగల్కి వెళ్తారు. వరంగల్లో సుప్రభ హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ నుండే ప్రజల రియాక్షన్ తీసుకుంటారు. అక్కడ అసలు ఏ రకంగా రెస్పాన్స్ వస్తుంది, ఎస్సీ వర్గీకరణకు, బీసీ కులగణనకు ప్రజలు ఏమంటున్నారు అనేది కూడా ప్రజలతో మమేకమై వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ నుండి నేరుగా కాజీపేట రైల్వే స్టేషన్ నుండి చెన్నైకి రైలు మార్గాన వెళ్లి అక్కడ రైల్లో ప్రయాణం చేసే ప్రయాణికుల నుండి అసలు రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి, ప్రయాణికుల దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కాజీపేట నుండి చెన్నైకి రైలు మార్గాన రాహుల్ గాంధీ వెళ్తున్నారు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.